ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 1 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 1 అధ్యాయం 3, 4, 5 వచనాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. వ్యాఖ్యాన అంశం ఆయన మాటల్లో ఊటలు. వ్యాఖ్యాన అంశం ఆయన మాటల్లో ఊటలు. వ్యాఖ్యానం: ఆయన పలికితేనే ప్రపంచం ఏర్పడింది. ఆయన మాటల్లో, వాక్కుల్లో ఎన్ని ఊటలు! ఆదికాండంలోని ఆరంభాలన్నీ ఆయన మాటల్లో నుంచే. రోజులు, సంవత్సరాలు కలుగుతున్నాయి, ఊరుతున్నాయి. ఆయన మాట జీవజలపు ఊట. ఆయనే జీవజలపు ఊట అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తోంది. పరిశుద్ధ గ్రంథమే జీవజలపు ఊట. ఆయనే వాక్యమని, ఆ వాక్యమే దేవుడని, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని, ఆయనలో జీవమున్నదని, ఆ జీవమే వెలుగని యోహాను సువార్త 1 అధ్యాయం 3 వచనాలు వచిస్తున్నాయి. ఆయనే దేవుని వరమని, జీవజలమని యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. నేడు మన ఈ సంవత్సర ఆరంభంలో 3 ఊటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా జీవజలపు ఊట. ఈ ఊట కల్తీ లేనిది, కొరత లేనిది, కృపాసహితమైంది. ఎందుకంటే దైవత్వంతో కూడుకొన్నది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి అయిన దేవుని జీవజలపు ఊటగా చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కుమారుడైన దేవుని జీవజలపు ఊటగా చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాల్లో పరిశుద్ధాత్ముడైన దేవుని జీవజలపు ఊటగా చూస్తున్నాం. దేవునికి ఏ రూపాన్నిస్తాం? జలముకు రూపం లేదు, నిర్దిష్ట రూపం లేదు. ఏ రూపమైన విగ్రహాన్నైనా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదని రోషంగా చెప్పాడు దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనంలో. అపోస్తలుడైన పౌలు రోమియోలకు వ్రాస్తూ 1వ అధ్యాయంలో అక్షయుడగు దేవుని మహిమను మనుష్యుల, పక్షుల, చతుష్పాద జంతువుల, పురుగుల ప్రతిమా స్వరూపంగా మార్చి జ్ఞానులే బుద్ధిహీనులయ్యారన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అదృశ్య స్వరూపి అని, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆత్మస్వరూపి అని, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమస్వరూపి అని, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మహిమాస్వరూపి అని పేర్కొనడం జరిగింది. రెండవదిగా జ్ఞానపు ఊట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట అని, అది మరణ పాశములలో నుండి విడిపించునని చదువుతాం. అవును, మరణ విజేత అయిన క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానం అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం బోధిస్తోంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. మూడవదిగా భయభక్తుల ఊట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం చెబుతుంటే, యెహోవాయందులే భయభక్తులే జ్ఞానమని యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం వక్కాణిస్తోంది. ఇలాంటి కమ్మని దయగల మాటల జీవపు ఊట అయిన ఆయనను కలిగి ఎన్నో దయాకిరీటాలు ఊటలుగా సంవత్సరాలను ఆహ్వానిద్దాం, అలంకరించుకుందాం, ఆయనలో ఆనందిద్దాం. శుభములతో వందనాలు.